ఇచ్చిన హామీలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేసినటువంటి మరుసటి రోజే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేశారు ఏకంగా. అంటే ఎలా ఉంటుందంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఐపీఎస్ను సస్పెండ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా. ఐపీఎస్ సంజయ్ సస్పెన్షన్, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్, ఐపీఎస్ జాషువాకు నో పోస్టింగ్, ఎస్సీ ఐపీఎస్ అన్బురాజన్కు నో పోస్టింగ్, రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ విజయపాల్ అరెస్టు, ఐఆర్ఎస్ రామకృష్ణ మార్గదర్శిలో తనిఖీలు నిర్వహించినందుకు అక్రమ కేసులు, వేధింపులు, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, వీళ్ళందరిపైన ఏ రకంగా కేసులు పెట్టారు, అరెస్టులు చేశారో చూసాం. సిఐ శంకరయ్య వివేక మర్డర్ కేసుకు సంబంధించి ఈయన కొందరికి అనుకూలంగా వ్యవహరించారంటే ఆ కేసు విషయంలో కొంత అనుకూలంగా వ్యవహరించారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారే అబద్ధాలు చెబుతుంటే ఆయన నోటీసులు ఇచ్చినందుకు ఆయన్ని సస్పెన్షన్ పెట్టారు. ఆయన పైన కూడా సస్పెన్షన్. ఇలా ఉద్యోగుల జీవితాలతో అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ ఎవరినీ వదిలిపెట్టకుండా ఇది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రూవ్ చేసుకుంటుంది. ఎస్ రామ్నాథ్ గారు, ఎన్నికల హామీ నెరవేర్చమన్నందుకు 19వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబితే 20వ తారీఖున డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని వెంటేసుకుని తిరిగినటువంటిది, వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్లి వాళ్ళతో మోడీని తిట్టించినటువంటిది, వాళ్ళని బెంగళూరుకు పంపించి అక్కడ బీజేపీ ఓటమికి పనిచేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తే కొందరు అక్కడ వెళ్ళి పనిచేసినటువంటి విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వెంకటరామరెడ్డి మీద ఎందుకు అంత కక్ష? ఆయనే ఇన్ని చేసి వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేయడం కారణం ఏం కనిపిస్తోంది? ఈశ్వర్ గారు, మీకు వెంకటరామరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చాలా క్లియర్ గా అణిచివేత అనే విధానాన్ని అవలంబిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనిస్తే సింపుల్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అయిన వెంటనే సచివాలయానికి వెళ్లి అక్కడ ఉద్యోగులతో సమావేశమైన ఆ భేటీలోనే ఆయాన్ని ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వారానికి ఏం చేశారు? పిఆర్సీ చైర్మన్ గా ఉన్న మన్మోహన్ సింగ్ గారితో రాజీనామా చేయించారు. చేయించినప్పుడు ఏమనుకున్నారు ఉద్యోగులంతా? సరే, గత ప్రభుత్వంలో నియమితులయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన అనుకూలమైన వ్యక్తిని ఏమైనా పిఆర్సీ చైర్మన్ గా నియమించి ప్రక్రియ అంతా వేగంగా ముందుకు తీసుకెళ్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు అవుతోంది, అసలు ముందుకెళ్లే పరిస్థితి లేదు. పైగా ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగుల్ని ఒక దోపిడీ వర్గంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక మంత్రి గారు కావచ్చు, గమనించండి, మొత్తం ఆదాయంలో 99% ఉద్యోగుల జీతపత్యాలకు వెళ్ళిపోతుంది, పింఛన్లకి పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏం చేస్తున్నారు? మొత్తం ఆదాయాన్ని అంతా ఉద్యోగులే మింగేస్తున్నారు అని చెప్పేసి సమాజంలో వాళ్ళకి ఎలాంటి సానుభూతి, మద్దతు రాకుండా చేసి ఇక 99% మనమే మింగేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రచారం చేస్తున్నప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తే మనల్ని ఏమనుకుంటారు అన్న ఒక ఆత్మన్యూన్యత భావంతో సైలెంట్ అయిపోవాలి అన్న విధంగా పద్ధతిగా చేస్తున్నారు. అయితే 2 ఏళ్ళు కావస్తున్న సమయంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇక గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. కానీ 2 ఏళ్ళు అవుతుంది, ఇయ్యలేదు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ కర్తవ్యం నిర్వహించేందుకు ముందుకు వస్తూ ఉంటే ఇంకా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం మొదలైంది. కాబట్టి చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయింది? ఉద్యోగ సంఘాల నాయకులు మీరు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు, మీరు ఇచ్చేది లేదు, పోయేది లేదు, కనిపిస్తోంది. ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వ భూములు ఉంటే వాటిని ఉద్యోగులకి స్థలాల కింద ఇచ్చి మార్చేయండి, అలాగైనా బకాయిలు చెల్లించండి అనే స్థాయికి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి వెళ్ళిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది చాలా దూరం వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారి మీద డిస్మిస్ చేసేసారు. ఏదో సస్పెన్షన్ కూడా కాదు, డిస్మిస్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క ఉద్యోగి భయపడతారు. మీరు బాగా గమనించండి, ఉద్యోగులకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది, ఎలా, ఏ ప్రభుత్వంలో ఎలా ఉంది అన్నదానికి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ వచ్చిన వెంటనే కోవిడ్ పోగానే కొన్ని నెలలకి ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ మొదలు పెట్టారు. కొన్ని నెలలకే, తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నారు కాబట్టి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేయకపోయినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటూ మాట్లాడుతూ కమిటీలు వేసి ఏదో ఒకటి సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఉద్యోగ సంఘాల నాయకులు మొన్న కూడా చెప్తున్నారు, మాకు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపారో చెప్పండి? అసలు దగ్గరకు కూడా రానివ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విజయవాడలో ఒక మీటింగ్ జరిగితే పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగులు అత్యుత్సాహంతో పాటలు కూడా పాడారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పాడే స్వేచ్ఛ ఈ రోజు రాష్ట్రంలో ఉందా? ఎక్కడైనా ఉందా? ఊహ అంటారా? ఆ రోజు పాట పాడిన వాళ్ళు ఇప్పుడు
ఇప్పుడు అసలు రమ్మనండి ఒక్కరేను ఊహు కానీ. అంటారా ఊహు ఎందుకంటే అంటారా పాటే కదా ఆ రోజు వాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎలా బెదిరించాలో దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మ్మ్. సిఐ శంకరయ్య గారు పాపం మరీ అన్యాయం ఇది. ఆయన ఏం చెప్పారు, సార్ నేనేదో వివేకానంద రెడ్డి కేసులో నేను సహకరించానని చెప్పి నాకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని చెప్తున్నారు. నేనెక్కడ డిఎస్పీని అయ్యాను? నాకు సస్పెన్షన్లు సిఐ గానీ ఇంకా ఆ కేడర్ లోనే ఉన్నారు. మీరు పదే పదే అసెంబ్లీ వేదిక కూడా తప్పులు చెప్తున్నారు, సవరించుకోండి సార్ అని ఒక లీగల్ నోటీస్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటి? హౌ డేర్ ఒక సిఐ నాకు నోటీసులు పంపిస్తాడా అన్నారు అసెంబ్లీ వేదికగా. అంటే ఇక్కడే ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకం ఉందన్నది అర్థమవుతుంది. సీఎం అయినా ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడింది అక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ తప్పుడు సమాచారం అసెంబ్లీలో ఉండకూడదు కాబట్టి ఆయన లీగల్ నోటీస్ పంపించారు. తప్పేం కాదు. చంద్రబాబు నాయుడు గారు హుందాకి ఏం తెలిసింది, సరే ఎక్కడో నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, సమాచారం సరిగా లేదు, సరే అతను డిఎస్పీ కాలేదు అనేది సరిపోయింది. నాకే నోటీసులు పంపిస్తారన్నారు, వెంటనే డిస్మిస్ ఆర్డర్ వచ్చేసింది ఆయన. అంటే ఎంత అన్యాయంగా, మేము నీ మీద ఇష్టానుసారం అబద్ధాలు చెప్తాం, ఏమైనా ప్రచారం చేస్తాం, అది కాదు ఇది అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉద్యోగులకి పోలీసులకు ఉండకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. అశోక్ బాబు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా గత ముఖ్యమంత్రులు వ్యవహరించి ఉంటే బాగా మీకు గుర్తు ఉంటుంది, సమైక్య కేంద్ర ఉద్యమ సమయంలో అశోక్ బాబు గారు మొత్తం రాజకీయ పార్టీలకు పత్రాలు జారీ చేసేవారు. అవును, ఆ రోజు కూడా ముఖ్యమంత్రి ఇలా ఉంటే ఉద్యోగ సంఘం నాయకుడై ఉండి మీరేంటి రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయడానికి అని చెప్పింటే రెండో ఫత్వా ఇవ్వడానికి కూడా అశోక్ బాబు గారికి ఆ రోజు అవకాశం ఉండేది కాదు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రులంతా ప్రజాస్వామ్యయుతంగా సరే వాళ్ళు ఏదో వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు కదా అని మర్యాద ఇచ్చారు. సరే ఆ తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అశోక్ బాబు గారు ఏం చెప్పారు, ఉద్యోగులు ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోకూడదని మాట్లాడారు. సరే అక్కడికే అయిపోయింది. ఈయనకి ఏ ఉద్దేశం కాకపోతే కర్ణాటకలో వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీతో తెగదెంపులు చేస్తున్నారో అక్కడికి వెళ్లి బహిరంగంగా వెంకటరామరెడ్డి గారు ఏదో ప్రచారం చేశారు వైసీపీకి అంటున్నారు. ఆధారాలు చూపించండి అంటే ఒక ఫోటో లేదు, ఏం లేదు. ఉండింటే ఈ పాటికి తెలుగుదేశం పార్టీ మీడియాలో మారిమోగే వీడియోలు ఫోటోలు ఉంటాయి, ఒక్కటి లేదు. కానీ ప్రచారం చేశారని చెప్పారు. కానీ ఆ రోజు అశోక్ బాబు గారు ప్రచారం చేసింది బీజేపీని ఓడించండి అని పిలుపునిచ్చింది, అన్ని రికార్డు ఉన్నాయి. మరి ఆ రోజు ఆయన సర్వీస్ నుండి ఎందుకు తొలగించలేదు? పైగా ఇంకా 1 year ఉండగానే వీఆర్ఎస్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా చేశారు. అంటే అప్పటి వరకు ముసుగులో ఎంత సేవ తెలుగుదేశం పార్టీకి చేసి ఉంటే తప్పించి ఒక ఎమ్మెల్సీ లాంటి కీలకమైన పదవి అశోక్ బాబు గారికి ఇస్తారు. అంటే ఎవరిని ఎవరు ఎలా వాడుకున్నారనేది దీన్ని బట్టే చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇన్ని లోపాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యువతల వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇది పై స్థాయిలో మాత్రమే. కింది స్థాయిలో ఇక సచివాలయ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళకి టార్చర్ అంటే ఏందో ఇప్పుడు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన స్వేచ్ఛగా వదిలేస్తే లేదు మిమ్మల్ని అణచివేస్తున్నారు అని చెప్పి ఒక హిప్నాటిజం చేసి నిజంగానే జగన్మోహన్ రెడ్డి అణచివేస్తున్నారేమో అభిప్రాయాన్ని కలిగించి ఓటింగ్ కి విపరీతంగా ఉద్యోగులు వెళ్ళి చాలా మంది ఓటేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మా తడకాయ ఏంటో చూపించామన్నారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు తన తడాక ఏంటో ఉద్యోగులు చూపిస్తున్నా మాట్లాడలేని పరిస్థితి వచ్చేసి. అంటే జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. చాలా మంది పోలీసులు బహిరంగంగా ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టేవాళ్ళండి. మరి చేయాలనుకుంటే డిస్మిస్ చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకు చేయలేదంటే సరే వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటాయి, ఏమున్నా కూడా సీరియస్ గా చర్యలు తీసుకోకూడదు అన్న హుందాతనంతో ప్రజాస్వామ్యం. చెప్పండి సార్, గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో నిజానికి ఈ 22 నెలల కాలంలో ప్రభుత్వం పైన ఎలాంటి ఒపీనియన్ ఏర్పడింది అంటే ఒక చిన్న ఎంప్లాయ్ నుంచి పెద్ద స్థాయి వరకు? ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఈశ్వర్ గారు, వాళ్ళని అడగని చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సచివాలయంలోకి వచ్చి వైసీపీ నాయకుడైనా సరే ఏదో పనుంటి చేసి పెట్టండి అమ్మా అని అడుక్కోవడమే కానీ చేయాల్సింది అనేది లేదు. కానీ ఈ రోజు సచివాలయ ఉద్యోగులు అడగండి, గ్రౌండ్ లెవెల్ వాళ్ళే కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి చేయండి పని చేయండి అని రిక్వెస్ట్ చేయడం కాదు, ఆర్డర్లు వేస్తున్నారు. ఎలాంటి హోదా లేకపోయినా సరే పాటించాల్సిందే. ఏది కూడా నిబంధనల ప్రకారం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తేనే చేయాలి. అసలైన టార్చర్ అంటే ఏంటో వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అంటే ఈ స్థాయి ఎందుకు స్వయంగా మంత్రి గారే పసుపు బిల్ల పెట్టుకొని పోండి, మీకు కాఫీ టిఫిన్ టీలు పెట్టి కుర్చీలు వేసి మాట్లాడాలా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏమన్నారు, కుప్పంలోనే మా పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకొని వస్తుంటే కొంతమంది అధికారులు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి రాకూడదు అంటున్నారంట, మీకు చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి ఇలా అడ్డుకుంటే అని చెప్పారు. పేరెంట్స్ టీచర్ల మీటింగ్ ఉంటుంది స్కూళ్లలో, పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా అన్నది టీచర్లు తల్లిదండ్రులకు వివరిస్తారు. దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చొరబడేలా చేశారు అధికారికంగా. అంటే ఏ విధంగా ప్రతిదీ మొత్తం వ్యవస్థ మొత్తం తన ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో అయితే చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ఐఆర్ ఇవ్వడం అనేది, ఈ పిఆర్సీ అనేది ఇప్పుడు కాదు, నాకు తెలిసిన ఆఖరి ఏడాదిలో ఏదో ఒకటి ప్రకటించేస్తే
పిఆర్సీ అది వచ్చే ప్రభుత్వం మీద పడుతుంది, మనం తప్పించుకోవచ్చు అనే గేమ్ లోనే ఉన్నారు. Right. అప్పటి వరకు ఇలాగే ప్రచారం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగులు మొత్తం దోచేస్తున్నారు, తినేస్తున్నారు, ఇంకేం లేదు ఇక్కడ అన్నాడు.